హాయ్ అండి, అందరికీ నమస్కారం. హరి గార్డెన్ నమస్కారం. ఈరోజు మీకు చుక్కకూర పచ్చడ, నిల్వ పచ్చడ చూపిద్దామని. చుక్కకూర తక్కువ దొరుకుతుంది, ఎందుకు ఇది అయితే ఈరోజు వచ్చింది అయితే తీసుకున్నా. కట్ చేస్తున్న అయితే మీకు చట్నీ ఇది చూపించలేదు, పెడదామని. పెట్టుంటానేమో తెలియదు, నా ఐడియా లేదు. వీడియోలు కూడా బాగా అయినాయి కదా, ఒకవేళ పెట్టున్నవచ్చు. అయినా మళ్ళీ ఒకసారి చూడండి, చూడని వాళ్ళు కూడా చూస్తారు కదా అని మళ్ళీ చుక్కకూర తెచ్చుకున్న. ఈరోజు మార్కెట్కి వెళ్ళిన అయితే మన దాంట్లో వండట్లేదు, వేసిన చిన్న చిన్న మొలకలే ఉన్నాయి. చాలా రోజులైంది చుక్కకూర లేక, అందుకని ఇప్పుడు చుక్కకూర తెచ్చుకున్నానండి. ఈ 1/2 కిలో చుక్కకూర తీసుకొచ్చిన, 1/2 కేజీ చుక్కకూర తీసుకొచ్చిన. చూడండి, ఒక మూడు స్పూన్లు, టేబుల్ స్పూన్తో 3 స్పూన్లన్నీ ఆవాలు వేయాలి. ఒక సగం చెంచాడంతా మెంతులు వేయాలి. 1 చెంచా జీలకర్ర వేయాలి. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేయాలి. అందులోకి 2 ఎల్లిగడ్డలు వేయాలండి, పెద్ద పెద్దవి, మంచి ఇంత పెద్ద ఎల్లిగడ్డలు 2 తీసుకోవాలి. 2 వేసుకుందాం. మనము నువ్వులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కారం పౌడర్, మిర్చి పౌడర్ కూడా ఒక ఇది బాగా పుల్లగా ఉంటుందండి. దీనిలో నిమ్మకాయలు అవసరం లేదు మనకు. ఊరికేనే ఇది ఫ్రై చేసి మంచిగా ఊరికే ఇట్లా పొయ్యి పైన వెయ్యగానే ముడుచుకొని గుజ్జు గుజ్జు అవుతుంది. ఇది బాగా పుల్లగా ఉంటుంది. దీనిలో నిమ్మకాయ కూడా వేసుడు అవసరం లేదు. దేంట్లో అన్నా మనం పులుపు లేని అయితే నిమ్మకాయ వేసుకుంటాం, కానీ ఇందులో నిమ్మకాయలు కూడా అవసరం లేదు. ఇది కారం ఒక 2, ఈ స్పూన్తోని 2-3 స్పూన్లు పడుతుంది. ఒక సగం కప్పు పడుతుంది అనుకోండి మిరం. ఇక ఉప్పు అయితే సరిపోయినంత మనం వేసుకోవచ్చు, ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. పసుపు ఒక చిన్న గ్లాసుడు ఆయిల్ పడుతుంది. మనం చిన్న ఛాయ్ గ్లాసు, మన ఇంత టీ గ్లాస్ ఉంటుంది చూడండి, టీ గ్లాస్తోని గ్లాసు నరబడుతుంది ఆయిల్. ఇదే అండి ఈ పచ్చడి. అయినా మళ్ళీ ఇవన్నీ మనం మంచిగా దోరగా వేపుకొని పౌడర్ చేసుకొని, ఇది అయిన తర్వాత ఇందులో వేయాలి. ఎల్లిగడ్డను కూడా ఒలిసి వేసుకోవాలి. ఒలిసి ఒక గడ్డ పాయలు వేస్తా, ఒక గడ్డను దంచి వేస్తానండి. సరేనండి, మరి పచ్చడి అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. అయితే మీకు ఈ పచ్చడి వీడియో పెడదామని. చూడండి, ఇప్పుడు మనం కడిగి చేసుకున్నది మంచిగా కడిగి 1-2 సార్లు కడుక్కొని, ఆకుకూరలలో బాగా డస్ట్ వెళ్తుందండి. కడుక్కొని ఇప్పుడు దీన్ని ఒక చెంచాడంత నూనె వేసి మనం ఉడికించుకోవాలి. ఇట్లా పైన పెడితే ఇట్లా అవుతుందండి. ఈ చట్నీ కూడా మరీ తేలిగ్గా చేసుకోవచ్చు అన్నింటికన్నా. ఇది తేలిగ్గా చేసుకునే పచ్చడ. దీన్ని మీరు చూసి మీరు కూడా చేసుకొని తినండి. బాగా హెల్త్కి అయితే అన్నీ ప్రతిదీ మంచిదే. మనకు కనపడే వస్తువులు, మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులు కూడా మనకు తెలియకుండా మనకు ఎంతో లాభం కలిగించేటి, మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచేటి. అందులో ఈ చుక్కకూర కూడా. ఏమన్నా హెల్త్ బాగాలేకుంటేనైతే అసలు ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత అని అనుకున్న వాళ్ళు కూడా, నోరు బాగాలేదు అట్లా అనుకున్న వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తింటారండి ఈ పచ్చడితోని. ఈ పచ్చడి టేస్టే వేరు, చాలా బాగుంటుంది, పుల్లగా. ఇది మంచి ఇదైతే ఇది ఉడికించుకొని పౌడర్లు వేసుకున్నాక మీకు చూపించిన పౌడర్ వేసినాక మళ్ళీ చూపిస్తాను. మనం ఇప్పుడు ఉడికించుకున్న, చూడండి, ఉడికించుకున్నది చుక్కకూర మంచిగా నూనె వేసి ఉడికించింది.
ఇక చూడండి, పోపు తాలింపు కనిపిస్తుందా, తాలింపు. ఇవి అన్ని పౌడర్లు నేను మీకు చూపించిన అన్నీ వేపుకొని నేను పౌడర్ చేసుకున్నా. ఇప్పుడు ఇది ఒకటి గ్రైండ్ చేసుకొని మనం అన్నీ కలిపేసుకోవడం. పోపు చల్లగైనాక, పోపు ఇప్పుడే పెట్టిన అన్నీ కలిపి మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అయితే ఇది మనం కలుపుకుందాం. పుల్లన్నీ కలుపుకున్న తర్వాత పచ్చడి చూసారండి, ఇంతే. అమ్మ ఎంత పని అయిందో ఈ పచ్చడి చేయడానికి. చూసారా, ఇన్ని తంటాలు పడితే పచ్చడి అవుతుంది. తినంగానే అయితే మస్తు హ్యాపీగా తినవచ్చు, కానీ పచ్చడి అవ్వడం అయితే చాలా కష్టం. చేస్తూనే పోవాలి, పని చేస్తూనే పోవాలి ఒకటి ఇంకోటి. బాయ్. అందరైతే ఈ వీడియోకి లైక్ చేయండి.